తోటపల్లి గూడూరు మండలం ముంగులదెరువులో వినాయక చవితికి సిద్ధమవుతున్న వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు పరీక్షించిన తర్వాత ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. గ్రాండ్గా చేసుకుంటున్నాం తిరునాళ్ళు. ప్రతి సంవత్సరం అదే విధంగా చేసుకుంటాం. పోలయ్య అనే అతను కళ్యాణం నిర్వహిస్తుంటాడు ప్రతి సంవత్సరం. మళ్ళీ పాత గుడి శిథిలాస్తం అయిన తర్వాత మళ్ళీ నేను సర్పంచ్గా అయిన తర్వాత మళ్ళీ గుడి పునర్నిర్మాణం జరిపించి ఇప్పుడు ప్రతి సంవత్సరం బాగా గొప్పగా చేస్తుంటాము తిరునాళ్ళు. అదేవిధంగా జూన్ 26వ తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వినాయకుడికి ఉదయాన్నే అభిషేకాలు కుంభాభిషేకం జరిపిస్తాము. అన్నదానం జరుగుతుంది. సాయంత్రం వచ్చేసి పల్లకి సేవ జరిపిస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజే ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం సాయంత్రం 7 గంటలకు కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. గ్రామ ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. వినాయక చవితి రోజు వినాయక చవితి రోజు సోమిరెడ్డి గారిని ఆహ్వానిస్తామనుకుంటున్నాము. గ్రామోత్సవానికి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆహ్వానించాలని అనుకుంటున్నాము. వస్తారు కూడా. కోనేటి పోలయ్య ఆయన గతంలో పాత వినాయకుడి గుడి కాడి నుంచి కళ్యాణం విజయం అంతా మా కుటుంబమే పూర్వీకుల నుంచి మేమే జరిపిస్తాం. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు అందరూ గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉదయాన్నే నిర్వహిస్తాం. కళ్యాణం మటుకు మొదట మేము కళ్యాణం జరిపిన తర్వాత స్వామివారిని ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఉత్సవానికి ఇస్తాము. అది అందరు గ్రామ సహాయానికి అందరం గ్రామస్తులను కలిసిమెలిసి